శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. శని వక్రగతి చెందడం వల్ల 13 జూలై 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా 138 రోజులు రమారమి 4.5 నెలల పాటుగా శని వక్రగతి చెందడం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు, ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మికత, ఉద్యోగ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిన రెమెడీస్ కూడా చెప్పుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. శాటర్న్ అంటే శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో, బలహీనుడు మేషరాశిలో. మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం. స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది. సో వచ్చే స్థానం ఎక్సలెంట్, చాలా బలమైందని చెప్పవచ్చు. మేషంలో కాస్త బలహీన పొందుతారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీన రాశిలో శని ఉన్నారండి. ఏప్రిల్ 1, 2025 రోజున మీన రాశికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. మకరం వారికి ఏలినాటి శని క్లియర్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అసలు వక్రగతి అంటే ఏంటి అంటే, శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము. ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండే భావన మనకు కదులుతుంది. మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం, పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది. అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది. ఈ సమయంలో శని శక్తివంతుడు అండి. సహజంగా శనికి ఏంటంటే 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి. ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో 7వ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి ప్రయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ 4.5 కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు. నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు 18 వరకు నవాంశ D9 అంటాం కదా, అందులో కన్య రాశిలో ఉంటారు, తర్వాత సింహరాశిలో ఉంటారు. సో చివరిన అంటే ఆగస్టు 18 తర్వాత నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి 3వ తారీఖు నుండి ఆయన 27 నవంబర్ దాకా కర్కాటకంలో అంటే 3 నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు. అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం, దీర్ఘకాలిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక గానం, ఉన్నత విద్య, తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం, అదృష్టం మొదలైన విషయాలు ఏది ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ఆయన మీనంలో వక్రీకరణ చెందుతున్నారు. మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం. కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో, సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. లేదంటే శని, బుధ, గురు, శుక్ర, రవి, చంద్ర, సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంతదశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక 3వ వంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. ఈ యొక్క వక్రగతి చెందబోతున్న శనిగ్రహ ప్రభావం మేషరాశి మీద ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక ప్రభావం ఉంటుంది, ఆరోగ్యం మరియు కుటుంబ అంశాల మీద ప్రభావం చూపిస్తారు. ఇతర ముఖ్య అంశాలు న్యాయపరమైన ఆధ్యాత్మిక విషయాలు ఏందో సో వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. అదేవిధంగా చివరిన రెమెడీస్ తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క మనం చెప్పుకోబెట్టిన యొక్క శని వక్రగతి ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కెరీర్ అంటే ఉద్యోగం మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందంటే అంటే సో 12వ స్థానంలో ఉండి వెనక్కి టచ్ చేస్తున్నాడు, 11వ స్థానం కూడా టచ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందనంటే ముఖ్యంగా ఈయన మేషరాశి వారికి 10 మరియు 11వ స్థానాధిపతి కదా, సో పని స్థలంలో మార్పు ఉంటుంది. ఒకవేళ ఒక టీంలో, ఒక ప్రాజెక్టులో లేకుంటే ఒక ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి బదిలీలు కానీ మార్పులు చేర్పులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, కొత్త పదవులు కానీ కొత్త ఉద్యోగం కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే వారి పని పద్ధతులలో కూడా మార్పు సంభవిస్తుందని చెప్పవచ్చు. సాంకేతికంగా కూడా కొన్ని సమస్యలు చూపిస్తారండి. ముఖ్యంగా ఏంటంటే యంత్రాలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటితో సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది. కొంత మరమ్మతుల వల్ల పనులు నిదానం అవుతాయని చెప్పాలి. మరి ఆర్థికంగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయండి. అనవసర ఖర్చులు కావచ్చు, వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల, ఆధ్యాత్మికత వల్ల కూడా కొంత ఖర్చులు పెరుగుతాయి. మరి పెట్టుబడుల విషయంలో చూస్తే ఈ యొక్క భూమి కానీ, బంగారం కానీ, షేర్ మార్కెట్లో కానీ ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే
కొంత ఫ్లక్చుయేషన్స్ వాలటిలిటీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పదు, మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు, అదే మెయిన్ సోర్స్ అనుకుంటే మాత్రం ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మాత్రమే ముందుకు వెళ్తే మంచిది. మరి విదేశీ ఉద్యోగ అవకాశం చూస్తే విదేశాల్లో 12వ అధిపతి 11లో ఉన్నారు కాబట్టి 10వ అధిపతి, సో ఏదైనా విదేశాల్లో బహుదూరంలో ఉద్యోగాలు చేయాలని మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంటుందండి. ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. 60 నుంచి 70% అయితే పాజిటివ్గా కనపడుతుంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా అదేవిధంగా కుటుంబం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు ముఖ్యంగా హెల్త్ పరంగా చూస్తే వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. మీనము అంటే ఏంటి? సహజంగా పాదాలకు సంబంధించిన నొప్పి, జాయింట్ పెయిన్స్ కావచ్చు, కొంత జలుబు దగ్గు సీజనల్గా వచ్చేటివి, ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది. మరి కుటుంబ పరిస్థితుల పరంగా ఏ విధంగా ప్రభావం ఉంటుంది అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న వాగ్వాదాలు, మాట పట్టింపులు ఉంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి, ఎందుకంటే ఆయన వక్రీకరించి కోణానికి వస్తారు 7వ స్థానానికి, కాబట్టి ఏంటంటే వాగ్వాదాలు, మాట పట్టింపులు ఉంటాయి. అలాంటివి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో కొంత సంయమనం వహించడం కావచ్చు, కామ్గా ఉండటం, పక్కకి వెళ్ళిపోవటం మంచిదండి. అదేవిధంగా ఈ యొక్క శని వక్రీకరించి స్వనక్షత్రం ఉత్తరాభాద్ర, అదేవిధంగా పూర్వభాద్ర, గురు శని నక్షత్రాల మీద ప్రయాణం చేస్తారు ఈ కాలంలో అంతా కూడా. సో ఏంటంటే ఏకాగ్రత భావం ఉంటుంది. సమాజానికి, సొసైటీ కూడా అంటే ఒక వైరాగ్యం శని అంటే, ఆ వైరాగ్య భావంతో సమాజానికి దూరంగా ఉండటం, లోన్లీగా ఉండాలనిపించడం, ఇలాంటి లక్షణాలు కనపడుతుంది. కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో బెటర్ శని శరీరంలో కాళ్ళు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్, నడకో, ప్రాణాయామో, ధ్యానమో, ట్రెడ్మిల్లో ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం, ధ్యానం కూడా చేసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, శని వాయు కారకుడు. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అనులోమ విలోమ కొన్ని మీకు తెలిసినటువంటివి ప్రాక్టీస్ చేయటం, అదేవిధంగా ధ్యానం చేయటం వల్ల మనసు కుదిరపడుతుందండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నైనా ఉన్నాయండి, సో దాన్ని మనం బీట్ చేయగలం. కానీ ఇంటర్నల్గా స్ట్రాంగ్గా అవ్వగలిగినప్పుడే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడాను సో మీరు ఎదుర్కొనే కెపాసిటీ ఉంటుంది మేషరాశి వారికి. మరి ఇతర ముఖ్యాంశాలు చూస్తే, జనరలైజ్డ్గా చూస్తే, చట్టపరమైన సమస్యల విషయంలో చూస్తే లీగల్ న్యాయ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లీగల్ బ్యాటిల్, శని గురు అంటే ధర్మ కర్మ, కాబట్టి కొంత మీరు ముఖ్యంగా జూలై 28 వరకు కూడా కుజుడు కేతు సింహరాశిలో ఉండి శని మీనంలో వక్రీకరించడం వల్ల కొంత షష్టాష్టక స్థితి వల్ల కూడా న్యాయ సమస్యలు, లీగల్గా ముందుకు వెళ్లాల్సి రావడం, చట్టపరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కొంతమందికి వస్తుందండి. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రగతి, స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. ఏదైనా బహుదూర ప్రయాణాలు చేసి ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం వల్ల స్వాంతన అంటే మనసు ప్రశాంతంగా అనిపించి మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి బాగా చూపుతారు. మరి రాజకీయాల విషయంలో చూస్తే ఈ సమయంలో రాజకీయాలకు, పాలిటిక్స్కి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న గాసిప్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. బెటర్ ఈ సమయంలో అసలు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందంటే శని బీజ మంత్రం పఠనం చేయండి. అంటే మీ జన్మజాతక చక్రంలో బలహీనంగా ఉన్న శని దశ కానీ అంధదశ కానీ జరుగుతున్నా, ఇందాక మా మొదట్లో చెప్పుకున్న రవి, బుధ, శుక్ర, గురు ఇలాంటి దశలు కానీ అంధదశలు కానీ జరుగుతూ ఉన్నా కూడా సో అప్పుడు ఏంటంటే శని బీజ మంత్రం పఠనం చేయటం, శనివారం రోజున నువ్వులు లేదా నువ్వుల నూనె దానంగా ఇవ్వటం, సో కొంచెం దక్షిణతో కూడుకుని దానం ఇవ్వండి, ఎవరు ఫ్రీగా తీసుకోరు కూడా. సో ఎనర్జీ ట్రాన్స్మిట్ అవ్వాలి కదా. సో అదేవిధంగా రావి చెట్టు కింద కూడా సూర్యాస్తమయం తర్వాత, అందుకంటే సూర్యోదయం అంటే ఏంటి? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్ ఇన్ ద వెస్ట్. అంటే చీకటి అంటే శని, వెలుగు అంటే రవి. రవి శని ఎక్కడ చూసిన ప్రపంచంలో నవగ్రహ మండలిలో రవి తూర్పుకుంటే శని వెనక్కి ఉంటాడు. సో ఈ తూర్పు ఇండికేట్స్ సన్, రవి, వెస్ట్ అంటే పడమర ఇండికేట్ సాటర్న్. సాటర్న్ అంటే చీకటి, కాబట్టి చీకటి సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద దీపం వెలిగించడం, అదేవిధంగా ముఖ్యంగా సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్యోదయ పట్టణం చేయడం మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ మీ యొక్క ఆత్మస్థైర్యం కానీ బాగా పెరుగుతుందండి. అదేవిధంగా శని అంటే డిజేబుల్డ్ పీపుల్, కాబట్టి పూర్ పీపుల్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలాంటి వారికి మీకు ఉన్నంతలో హెల్ప్ చేయగలగటం వల్ల కూడా పాజిటివ్ కర్మని ఇంప్రూవ్ చేస్తుంది. సో మొత్తం మీద మేషరాశి వారు కొంత ఉద్యోగ వ్యాపారంలో బహుదూరం వెళ్ళటం కావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకపోవడం కావచ్చు, అదేవిధంగా సో చిన్న కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు వచ్చినా కూడా సో కొంత కూల్గా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖర్చులు పెరుగుతాయి, వృధా ఖర్చులు కొంచెం ఉండే అవకాశం ఉంది, నియంత్రించుకోవాలి. కొంత ఆధ్యాత్మికంగా అలాంటి నమ్మకాలు ఉన్న వారికి వ్యాపారంగా ఖర్చు కడుతుంది. పెట్టుబడి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మీకు కనుక ఇంకా మేషరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో గమనించగలిగితే మీకు అద్భుతమైన విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.